హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పరభావ నామ సంవత్సర శుభాకాంక్షలు అండ్ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నేను 5 గంటలకే లేచాను. ఇల్లు మొత్తం కడుక్కొని వంట రూమ్లో గ్యాస్ పొయ్యి క్లీన్ చేసుకొని వంట రూము కడిగి బయట కడిగి ముగ్గులేసేసరికి నాకు తెల్లవారింది ఫ్రెండ్స్. మా పిల్లలు లేచారంటే అసలు చిన్న తీటవాళ్ళు కాదు తెలుసా మీకు. అస్సలు నన్ను పనే చేసుకోనివ్వరు. అల్లరి కొట్టుకోవడం. చిన్న పిల్లలంటేనే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. నేను లేస్తాలకే 5 అయింది. ఇప్పుడు ముగ్గు వేస్తాలకే ఊకి చల్లి అన్నీ చేస్తాలకే 7 అయింది. ఇప్పుడు ముగ్గు పెడుతున్నాను. ఎంత తొందరగా చేసినా కానీ పని అస్సలకే కావట్లేదు. పండగంటేనే పని. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. పండగ రోజే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను. అంతకు ముందు రోజు చెయ్యను నేను. అసలు నాకు నచ్చదు. పండగ రోజు ఎంత టైం అయినా కానీ క్లీన్ చేస్తాను. దేవుని పటాలు తూడ్చి దేవుళ్ళకు బొట్టు పెట్టి పూజ స్టార్ట్ చేస్తున్నాను. సూపర్బ్. మీరు ఇంతే చేస్తారా ఫ్రెండ్స్? నేను అయితే ఇంతే చేస్తాను. బొట్లు పెట్టి దేవుని పటాలు అక్కడ పెట్టి మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడు పూజ చేసినా కానీ అంతే. ప్రసాదం రెడీ చేస్తున్నాను. పండగ రోజు స్పెషల్ పాయసం. ఎప్పుడు దేవునికి పెట్టినా కానీ పాయసం చేస్తేనే అంది తృప్తిగా ఉంటుంది. ఒక పొయ్యి మీద పాయసం పెట్టి మిగతా పనులు మొదలు పెట్టాను. గడపకు పసుపు రాసి బొట్లు పెడితే మస్తు కలగా ఉంటుంది. పండగ రోజు మనకు కొత్త సంవత్సరం అంటేనే ఉగాది. అప్పుడు వచ్చే న్యూ ఇయర్ అది ఆంగ్లేయుల పండగ. మనకు కొత్త సంవత్సరము అంటేనే ఉగాది పండగ తోటి స్టార్ట్ అవుతుంది. నేనైతే పండగకు ఇలాగే చేస్తాను. మీరు కూడా ఇంతే చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గడప పూజించడము అయిపోయాది. ఎదురు గుమ్మాలకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టాను. ఉగాది పండగకు తప్పకుండా మామిడి తోరణాలు కట్టాలి. నేను 4 గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టడానికి రెడీ చేస్తున్నాను. 4 గుమ్మాలకి కట్టాలి కదా, అందుకని మా వారు లేచి ఫ్రెష్ అప్ అయ్యి షాప్ దగ్గరికి వెళ్ళాడు. మాకు వెల్డింగ్ షాపు ఉంది. అక్కడ కూడా పూజ చేయాలి కదా. మామిడి తోరణాలు కట్టి దేవుడికి పూజ చేయాలి కదా. మామిడి తోరణాలు కట్టడం అయిపోయాది. గుమ్మాలకు కడుతున్నాను. పూజ మొత్తం నేనే చేస్తున్నాను. మా వారు షాప్ దగ్గర చేయాలని వెళ్ళాడు. ఉగాది పండగ అంటేనే ఉగాది పచ్చడి స్పెషల్. చేదు, తీపి, కారం, వగరు అన్నీ కలిసి చేస్తారు ఉగాది పచ్చడి. 6 రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు. ఉగాది పచ్చడి చేసి పూజ స్టార్ట్ చేస్తున్నాను. నా కిడ్స్ ఇప్పుడు లేచారు. నా పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఒకటే అల్లరి చేస్తున్నారు. అసలు పూజ చేయనీయట్లేదు ఫ్రెండ్స్. అసలు మా అమ్మనేమో ఊకి ఫోన్ చేసి ఇంకెప్పుడు వస్తావు అని అడుగుతా ఉన్నది ఫ్రెండ్స్. నేనేమో ఇక్కడ పూజలో బిజీగా ఉన్నాను. మా వారికి ఫోన్ చేసి రమ్మంటుంటే వస్తున్నా అంటున్నాడు కానీ రావట్లేదు. నా పూజ చేయడం కంప్లీట్ అయ్యింది. నేను ఇలా పూజ చేశాను. అన్నీ దేవుని ముందు పెట్టి హారతి ఇచ్చాను. మా వారు వచ్చాక కంకణాలు కట్టుకున్నాం. కంకణాలు కట్టుకునే వీడియో మిస్ అయిపోయాది ఫ్రెండ్స్. మా వారు వచ్చాడు. మేము అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు చల్లటి గాలి తోలుతుంది. మా పాపను కెమెరా కళ్ళి చూడమంటే ఎలా ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో గంగమ్మ గుడి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. ఇంప్రెసివ్.